జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని ఎదుర్కొంటారు. పరీక్షల్లో ఫెయిల్ కావచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, వ్యాపారం నష్టపోవచ్చు. మనం ఎంతో ఆశపడ్డ అవకాశం చేజారిపోవచ్చు. ఆ సమయంలో మనసు విరుగుతుంది. ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను పనికిరాని వాడిని, నా వల్ల ఏమీ కాదు, ఇక నా జీవితం అయిపోయింది అనే ఆలోచనలు మనసులోకి వస్తాయి. కానీ ఒక నిజం తెలుసుకోవాలి. ఓటమి అనేది జీవితానికి ముగింపు కాదు. అది ఒక పాఠం, ఒక హెచ్చరిక, ఒక కొత్త ప్రారంభం. ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఓటములు ఉన్నాయి. వారు ఓడిపోలేదా? ఓడిపోయారు. కానీ ఆ ఓటమి దగ్గర ఆగిపోలేదు. ఒకసారి ఒక సాలీడు గోడ ఎక్కడానికి ప్రయత్నించింది. అది పైకి ఎక్కింది, కింద పడిపోయింది, మళ్ళీ ఎక్కింది, మళ్ళీ పడిపోయింది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. అయినా అది ఆగలేదు. చివరికి పైకి చేరుకుంది. ఆ సాలీడుకు ఒక విషయం తెలుసు: ఓడిపోవడం సహజం, కానీ ప్రయత్నం ఆపడం ప్రమాదం అని. మనుషులు మాత్రం ఒక్కసారి ఓడిపోతే అంతా అయిపోయిందని అనుకుంటాం. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం అయిపోదు. ఒక ఉద్యోగం రాకపోతే భవిష్యత్తు చీకటి కాదు. ఒక వ్యాపారం నష్టపోతే సంపద సంపాదించే అవకాశాలు ముగింపు కావు. ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోయాడని మన జీవితానికి విలువ తగ్గదు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. ఒక రైతు విత్తనం నాటితే అది వెంటనే చెట్టుగా మారదు. ముందుగా అది నేలలో కనిపించకుండా ఉంటుంది. బయటకు చూస్తే ఏమీ జరగనట్టు అనిపిస్తుంది, కానీ లోపల వేర్లు పెరుగుతున్నాయి. మన కష్టాలు కూడా అలాగే ఉంటాయి. కొన్నిసార్లు ఫలితాలు కనిపించవు, కానీ మనం ఎదుగుతూనే ఉంటాం. చాలామంది విజయం అంటే గెలవడం మాత్రమే అనుకుంటారు, కానీ నిజమైన విజయం అంటే ఓటమి తర్వాత కూడా నిలబడడం. నీ కుటుంబ పరిస్థితులు నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు. నువ్వు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఇది కూడా గడిచిపోతుంది. నీ జీవితంలో ఈ రోజు ఉన్న పరిస్థితి శాశ్వతం కాదు. చీకటి ఎంత ఎక్కువైనా ఉదయం వస్తుంది. వర్షం ఎంత కురిసినా ఆగిపోతుంది. కష్టం ఎంత పెద్దదైనా ముగుస్తుంది. అందుకే ఆశను వదలకూడదు. చరిత్రలో ఎందరో గొప్ప వ్యక్తులు మొదట్లో విఫలమయ్యారు. వారిని ప్రజలు తిరస్కరించారు, వారిని చూసి నవ్వారు, తక్కువ అంచనా వేశారు. కానీ వారు ఒక విషయం చేశారు: వారు ఆగలేదు. అబ్రహం లింకన్ ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయాడు, వ్యాపారంలో నష్టపోయాడు. అయినా ప్రయత్నం ఆపలేదు. చివరకు అమెరికా అధ్యక్షుడయ్యాడు. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టే ముందు 1000 సార్లు విఫలమయ్యాడు. నేను ఓడిపోలేదు, పని చెయ్యని 1000 మార్గాలు తెలుసుకున్నాను అన్నాడు. చివరకు ప్రపంచాన్ని వెలిగించాడు. కొలోనల్ శాండర్స్కు 65 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేదు. అతని చికెన్ రెసిపీని వందలాది మంది తిరస్కరించారు. తర్వాత అదే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ KFCగా మారింది. జేకే రౌలింగ్ పేదరికంలో జీవించింది. ఆమె పుస్తకాలను చాలా ప్రచురణకర్తలు తిరస్కరించారు. తర్వాత ఆమె రాసిన హ్యారీ పాటర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రపంచంలో చాలామంది తమ లక్ష్యాలకు కేవలం 1 అడుగు దూరంలోనే ఉండి వెనక్కు వెళ్ళిపోతారు. ఇంకొక ప్రయత్నం చేసి ఉంటే విజయం వచ్చేది. కానీ వారు అలసిపోయారు, నిరాశపడ్డారు, ఆగిపోయారు. నువ్వు అలాంటి వ్యక్తివి కావద్దు. ఈరోజు నువ్వు పడిపోయి ఉండవచ్చు, కానీ ఇంకా లేవడానికి అవకాశం ఉంది. ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు, కానీ రేపు నవ్వే రోజు రావచ్చు. ఈరోజు ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు నమ్మితే చాలు. ఎందుకంటే గొప్ప మార్పులు బయట నుంచి రావు, మనలో నుంచే మొదలవుతాయి. ఒక్కసారి ఊహించు, ఇప్పుడు ఈ కష్టం 5 ఏళ్ల తర్వాత ఒక కథగా మారుతుంది. ఈరోజు నిన్ను బాధ పెడుతున్న విషయం రేపు నీ బలంగా మారుతుంది. ఈరోజు నిన్ను ఏడిపిస్తున్న ఓటమి రేపు నిన్ను విజయవంతుణ్ణి చేసే పాఠంగా మారుతుంది. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకో: నేను ఆగను, నేను లొంగిపోను, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, నేను నా లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడతాను. ఈ ప్రపంచంలో ప్రతిభ కంటే పట్టుదల గొప్పది, తెలివి కంటే క్రమశిక్షణ గొప్పది, అదృష్టం కంటే నిరంతర ప్రయత్నం గొప్పది. నీకు కావలసింది పరిపూర్ణత కాదు, ప్రారంభించే ధైర్యం, కొనసాగించే సాహసం, మళ్ళీ లేచే శక్తి. ఇవి ఉంటే విజయం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక విషయం గుర్తుంచుకో: నువ్వు విఫలమైన వ్యక్తివి కాదు, నువ్వు ప్రయాణంలో ఉన్న వ్యక్తివి. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు, నువ్వు ఇంకా గెలవాల్సిన వ్యక్తివి. నీ కథ ఇంకా పూర్తి కాలేదు.
నీ జీవితంలోని ఉత్తమ అధ్యాయం ఇంకా రాయబడలేదు. కాబట్టి లేచి నిలబడు, నీ కన్నీళ్లను తుడుచుకో, నీ భయాలను పక్కన పెట్టు, నీ లక్ష్యాన్ని మరొకసారి గుర్తు చేసుకో, మళ్ళీ ప్రారంభించు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విజయాల వెనుక ఒక సాధారణ రహస్యం ఉంది. అది ప్రతిభ కాదు, అది అదృష్టం కాదు, అది డబ్బు కాదు, అది ఒక్కటే ఓటమి తర్వాత కూడా ఆగకుండా ముందుకు సాగడం. గుర్తుంచుకో మిత్రమా, నువ్వు ఓడిపోయావు కాబట్టి కథ ముగియలేదు. నువ్వు ప్రయత్నం ఆపినప్పుడు మాత్రమే కథ ముగుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు, నీ విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది అవసరమైన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా పంపించి వాళ్ళలో ధైర్యాన్ని నింపండి. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.